శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాలయం జ్యోతిషరత్న వాస్తురత్న బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూరి సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారు జ్యోతిష్యమైతే ఏమి, వాస్తు అయితే ఏమి, దేశ రాష్ట్ర భవిష్యత్తు చెప్పటమైతే ఏమి, కడాఖండిగా 100% ఖచ్చితంగా ప్రకటించడంలో తనకు తనే సాటి. దేశంలో ఉన్న ప్రముఖ సంస్థలన్నీ అవార్డ్స్, రివార్డ్స్, బిరుదులతో ఆయన్ని సత్కరిస్తున్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారి నిత్య ఉపాసకుడిగా జ్యోతిష శాస్త్రంతో తనల్ని సందర్శించే ప్రజల యొక్క గతాన్ని, భవిష్యత్తుని కళ్ళకు కట్టినట్టుగా ప్రకటిస్తున్నారు. అలాగే ఏ వాస్తు దోషం కారణమవుతుందో కూడా చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర రాజకీయ ఫలితాల్ని అంకెలతో సహా పొల్లుపోకుండా చెబుతూ అందరి ప్రముఖుల యొక్క దృష్టిని తన పక్కకు ఆకర్షించుకోగలిగారు. అమ్మవార్ల యొక్క నిత్య ఉపాసనతో తనలో దైవశక్తిని నివృత్తి చేసుకుని ఎన్నో జ్యోతిష వాస్తు సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. జ్యోతిషరత్న వాస్తురత్న బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూర్ సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారు ఒక దైవ సంభూతుడిగా శాస్త్రాన్ని వాడుకుంటూ ప్రజల జీవితాలకు ఒక దిక్సూచిగా మారారు. డాక్టర్ రాపూర్ సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చంద్రగిరి ఆఫీస్ కార్యాలయం నుండి అన్ని వర్గాల ప్రజలకు తను అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన జ్యోతిష వాస్తు సలహా సూచనలు ఇస్తూ ఎంతో మంది ప్రజల జీవితాన్ని మెరుగుపరచడంలో తన ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు రేపు నెల నుంచి స్టార్ట్ అవుతుంది. మే 15 తర్వాత అన్ని స్టార్ట్ అవుతాయి. మందు ఎక్కువ రావాలా, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. బాగా విను, అంతే ఆట బాలకు నీకు అంతే సంబంధం. ఇప్పుడు ఏది ఎంత ఉన్నది దీనికంటే ఎక్కువ ఉండాలి ఆ సందు. తాంబూలం ఒక్క గురుగారికి సమర్పించుకుని జీవిత పరిష్కారాల గురించి తెలుసుకోవాలని కలిసే ప్రజలకు వాళ్ళేం చెప్పకముందే వాళ్ళ యొక్క జాతక దోషాల్ని, వాళ్ళు ఏ ఇంట్లో అయితే నివాసం ఉంటున్నారో ఆ ఇంటి యొక్క వాస్తు దోషాలను కూడా పేపర్లో రాసి వాళ్ళకి చూపిస్తారు. ఇరవై 25 ఏళ్ళకి లభించినాడు, 1 మెంబర్లు చెప్పినాడు, ప్రెస్ మీట్ కూడా పెట్టి మానేసినాడు. దేవస్థానం ఎప్పుడైనా కౌళ్ళు తెరవండి. ఆస్థాన కౌలు పండితులు ఏం చేస్తున్నారో తెలియదు. ఖచ్చితంగా చెప్పింది గుడి కనబడింది, గుడి కాలింది, గడుకోండి నెంబర్ తీసుకొని చేసినాడు. ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. ఆ పాయింట్ నువ్వు చెప్పాలా. వేరే వాళ్ళు కోర్టు వేసారు, పురుగులు పట్టి పెట్టి అన్నం పెడుతున్నారు, మెయింటెనెన్స్ తరలేదు అనే ఇష్టాండంలో ఎలా చెప్తారంటే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి దేవస్థానంలో ఉన్న వాస్తు దోషాల్ని, ఇస్కాన్ టెంపుల్లో ఉన్న వాస్తు దోషాల్ని ఘంటాపథంగా చెప్పి వాటితో జరిగే అనర్థాల గురించి కూడా ముందే హెచ్చరించారు. వృత్తిపరంగా డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా మరియు ఎటువంటి వృత్తిలో ఉన్న కష్టాలనైనా తన సలహాలతో నివృత్తి చేయగలరు. తెలిసినంత వరకు నా వల్ల అయిన కాబట్టి నేను అందరికీ సాయం చేస్తాను. అలాగే వ్యాపారస్తులు కూడా సరైన సూచనలు ఇచ్చి వాళ్ళ బిజినెస్ ని 10 రెట్లు పెంచేటట్టుగా తోడ్పడుతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బగలాముఖి దేవి నమో నమః. ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే, నేను అమ్మవారి ఆశీస్సులతో అన్నీ ఖచ్చితంగా జరగబోయేది చెప్తున్నాను. ముఖ్యంగా ఏమిటంటే, అమరావతి రాజధాని గురించి ప్రతి సంవత్సరం వీడియో తీసి పెట్టాను. ఏమని పెట్టాను? ఇదే జగన్ కాదు, ఇదే మోడీలు కాదు, ఎవరు వచ్చినా కానీ రాజధాని మాత్రం ఖచ్చితంగా అమరావతి ఉంటుందని ఘంటాపదంగా చెప్పినాను. ఈవేళ అదే జరుగుతూ ఉంది. ఇకపోతే కొండ మీద వాస్తు కోనేటికి తూర్పుగా, రామగీచుకు వాయువులో, గుడికి ఈశాన్యంలో లెట్రిన్లు, పాసుపేట కట్టిస్తున్నారు. అయ్యా అది కట్టబాకండి, గుడికి అనర్థాలు జరుగుతాయి, చెప్తే వినరా అని చెప్పేసి బోర్డు మెంబర్లకు చెప్పినాను. ఈవోకి లెటర్ ఇచ్చినాను. అయినా కానీ చూద్దాంలే స్వామి అన్నారు. ఆ తర్వాత 2 నెలల తర్వాత ప్రెస్ మీట్ పెట్టినా. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పిన, గుళ్ళో స్వాములు కానీ ఆయా దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారో నాకు తెలియదు,
ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేయండి అని చెప్తే చూద్దాంలే అన్నారు. మళ్ళా కరెక్ట్గా 2 నెలల తర్వాత ఫస్ట్ ఉంజల్ సేవ గొలుసు తెగింది. రెండో దేవుడు ఊరేగం పోయేటప్పుడు గొడుగు కింద పడింది, గొడుగు కాలింది, లడ్డుపోటు కాలిపోయింది, వైకుంఠంలో ఫర్నిచర్ కాలిపోయింది. మళ్ళా ఐవి కృష్ణారావు ఇక్కడ పోయినా, ఏం సార్ ఇప్పుడు కూడా మీ కళ్ళు వెళ్ళలేదా అనేసి. బాబు అరవద్దు, నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, మీరు మీ నంబరు మీ సలహాలు ఇవ్వండి, నేను చేస్తానన్నాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒకరు మాతో అన్నదానం క్యాంటీన్ కాడ దాన్ని రోడ్డు సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు సూపర్గా ఉంది. మళ్ళా ఇస్కాన్ టెంపుల్ అయితే ఏమయ్యా పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని అది కోర్టుకు కూడా వేసినారు. వాళ్ళు వచ్చి మా గుడికి ఏదైనా చెప్తూ రండి స్వామి అనేసి చైర్మన్ కానీ ఎండి వచ్చినారు. సరిపోయినా ఇక్కడ చాలా ఉన్నాయి, ఎన్ని చాలా అనర్థాలు ఉన్నాయి, ఇక్కడ చేస్తే సూపర్గా ఉంటుందని చెప్పిన, ఖచ్చితంగా చేస్తాము అన్నారు. సరే మళ్ళీ అన్ని దగ్గరుండి చేయించిన. ఈరోజు నంబర్ 1గా ఉంది అదే ఇస్కాన్ టెంపుల్. ఇది ముఖ్యంగా చెప్పేది ఎవరంటే ప్రజలకు అందరికి కూడా వాస్తుని నమ్మండి, నమ్మి తీరాలా. వేమన భోగి ఉండి యోగైనాడు, స్థానబలము కంటే తన బలము లేదయా విశ్వదాభిరా అన్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాస్తుని నమ్మి తీరాలని నేను చెప్తున్నాను. మళ్ళీ రెండోది, నేను అమ్మవారి ఆశీస్సులతో 2 సార్లు జయలలిత గెలుస్తుందని చెప్పినాను, అదేవిధంగా గెలిచింది. ఇకపోతే మన ఆంధ్రాలో ఏంటి, కర్ణాటక కాంగ్రెస్ వస్తుందన్నావు, తెలంగాణ కాంగ్రెస్ వస్తుందన్నావు, మన ఆంధ్రాలో ఎందుకు చెప్పవు అన్నారు. సరే చెప్తాను, అందరిని రమ్మని చెప్పనేసి చెప్పిన. చంద్రబాబుకు 130 సీట్లు పైన వస్తాయి, జనసేనకు 18 పైన వస్తాయి అని ఖచ్చితంగా చెప్పిన. సెంట్రల్లో 250 పైన 1 సీటు రాదని చెప్పినాను. ఆఖరికి 240 వచ్చినాయి. అప్పుడు ఏమన్నారు, మరి చంద్రబాబు ఏం చేస్తాడని చెప్పినారు. సెంట్రల్లో స్టేట్లో చక్రం తిప్పుతాడని చెప్పినాను. అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇది ఈ విధంగా ముఖ్యంగా చెప్తున్నాను. ప్రజలు కూడా అందరూ కూడా వాళ్ళ కష్టాలతో వచ్చి తాంబూలం పెడతారు. తాంబూలం పెట్టంగానే వాళ్ళు ఏం అడగను, పేరు అడగను, తాంబూలం తాకను, పంచాంగం ఎత్తను, అన్నీ ఏమనేది సబ్జెక్ట్ రాస్తా. అరే ఎలా రాస్తావు నువ్వు, కరెక్ట్గా రాసినావు, భలే చెప్పినారు మీరు అని అంటారు. మళ్ళీ చూస్తే అదే వాళ్ళ ఇంటికి పోకనే కూడా ఇక్కడి నుంచే పలానా దగ్గర ప్రాబ్లం ఉంది, దాన్ని సెర్చ్ చేసుకోండి అని చెప్తాను. ఆ విధంగా అది కూడా చేస్తున్నాను. రెండోది, పిల్లలకు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. ఎందుకు ఆలస్యం అవుతున్నది అంటే ప్రతి ఒక్కరికి మోకాల పైన తొల్ల పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ ఉంటే 30 ఏళ్ళ ముందు ఎవరికి పెళ్లి కాదు. పెళ్ళి అయినా కూడా లవ్ మ్యారేజ్లు జరుగుతాయి. ఆ లవ్ మ్యారేజ్ల్లో కూడా సక్రంగా లేకుండా కొన్ని గొడవలు వచ్చి ఇడిపోయేది కూడా ఉంటుంది. దానికి నా దగ్గరికి వచ్చిన తర్వాత దానికి పరిష్కారం చెప్పి ముందుగా చెప్తున్నాను. అది చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది ముఖ్యంగా ప్రజలకు అందరికీ చెప్పదలుచుకునింది. కాబట్టి మీరు rrastrology.in అని కొట్టండి. దాని కింద నా ఫోన్ నెంబర్లో 9849602135 కొట్టినారంటే మొత్తం డీటెయిల్స్ వస్తుంది. నేరుగా వచ్చి కలవండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తీర్చుకోండి. ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకునింది. ఏదన్నా ఉంటే కూడా మళ్ళీ మాట్లాడదాం. నమస్తే. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకున్న శక్తిని ప్రజల జీవితాల్ని మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగించుకుంటుందని ఆశిస్తూ, తద్వారా ప్రత్యక్షంగానే సరే పరోక్షంగానే సరే మనందరి జీవితంలో తాను ఒక రాజముద్రని సుస్పష్టంగా వేసి చిరస్మయుడిగా నిలిచిపోతారు. జ్యోతిషరత్న, వాస్తురత్న, బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూర్ సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారిని పైనున్న ఫోన్ నంబర్తో సంప్రదించి మీ యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోండి.